నమస్కారం, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రానికి వరం పోలవరం. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పోలవరం నిర్మాణం గురించి వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పేదలకు భూములు ఇవ్వాలని పోరాడిన యోధుడు భానురాజు. వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామంలో ఘనంగా సిపిఎం నెల్లూరు జిల్లా మాజీ కార్యదర్శి భానురాజు వర్ధంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి. సూళ్లూరుపేటలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పాల్గొని మాట్లాడిన నవజీవన్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు. కోటమ్మ తల్లికి విశేష పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. రాష్ట్రానికి ఒక వరం పోలవరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఏపీలో కలపాలని ఆనాడు కేంద్రానికి కోరినట్లు గుర్తు చేశారు. ఆ మండలాలను ఏపీలో కలపడం ద్వారానే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని సీఎం చంద్రబాబు వివరించారు. మనకు కొన్ని వనరులు ఉన్నాయి. పోలవరం, హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళినప్పుడు ఇక్కడ వనరులు తక్కువగా ఉన్నాయి, కాంపన్సేట్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు. 2014 నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాం. ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ ఒకసారి స్టడీ చేస్తే నా అనుభవంతో చూశాను. అందులో మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. అవి సబ్మెర్జెన్స్లో వస్తాయి. ఆ 7 మండలాలు కానీ క్లియర్ చేయకపోతే ఈ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ కట్టలేము. కేంద్రం అనుకున్నా కట్టే పరిస్థితి ఉండదు. రెండోది దశ, ఈ 7 మండలాలు కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ రోజు జూన్ 2వ తారీఖున మనకు విభజన రోజు కట్ ఆఫ్ డేట్. ఆ రోజు దాటితే 2 రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్గా ఉంటాయి. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాలి. ఆ సందర్భంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని. నేను ఇది కూడా మీరు చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసి అపహాస్యం కావడానికి సిద్ధంగా లేను. ఈ 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మామూలుగా మనం అందరం ముందు ఎన్నికవుతానే మంత్రులు అవుతారు, పార్లమెంటు సమావేశమై బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రోజు పార్లమెంట్ సమావేశానికంటే ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారంటే ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి అయిందంటే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకున్నారు కాబట్టి అయింది తప్ప దానికి మనస్ఫూర్తిగా ఇప్పుడు కూడా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ డెసిషన్తో దిశ ఈరోజు ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళింది. కర్ణాటక తెలంగాణ ప్రాజెక్టులతో ఏపీ ఎడారి అవుతుందని 2 రాష్ట్రాలు కలిసి 280 టీఎంసీల నీటిని మళ్లించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ఏపీ హక్కులు కాపాడాలన్నారు. నెల్లూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ బిల్లులు చెల్లించి పనులు వేగవంతం చేయాలని సోమిరెడ్డి కోరారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు క్లుప్తంగా. ఇంపార్టెంట్ మినిస్టర్ గారు, గవర్నమెంట్ అంతా కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ 519 నుంచి 524 అడుగులు ఎత్తు పెంచేదానికి, దాని ద్వారా ఒక 130 టీఎంసీ వాళ్ళు డైవర్ట్ చేసుకునేదానికి 1,33,000 ఎకరాల భూసేకరణ చేయాలని, 70,000 కోట్లు ఖర్చు పెట్టాలని వాళ్ళు 3 days బ్యాక్ క్యాబినెట్లో డెసిషన్ కూడా తీసుకోవటం జరిగింది అధ్యక్ష. అందుకని అట్లే తెలంగాణ కృష్ణా ట్రిబ్యునల్ తుది వాదనలో దాదాపు 16 పథకాలకి వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేశారు అధ్యక్ష. జూరాల నుంచి వరద కాలువల ద్వారా ఒక 100 టీఎంసీ తరలించేదానికి, నెట్టెంపాడు ఫేజ్ 2 ఒక 4 టీఎంసీ, కల్వకుర్తి ప్రాజెక్ట్ ఒక 13 టీఎంసీ, ఇట్లా 16 పథకాలు కలిసి అరౌండ్ 150 టీఎంసీ, వాళ్ళు ఒక 130 టీఎంసీ. రాబోయే ఈ 2-3 ఇయర్స్లో ఆ రెండు ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి. మనం కూడా ట్రిబ్యునల్ ముందు మన హక్కులు అంటే వాళ్ళకి నీళ్లు పోకూడదని నేను అంటంలా, రైట్ ప్రకారం పోతున్నాయా లేక మా అంగీకారం లేకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళు పైన ఉండే వాళ్ళు డైవర్ట్ చేసుకుంటూ పోతే కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్లో దాని మీద ఆధారపడి ఉండే రైతులు, ప్రజలు, వీళ్ళ భవిష్యత్తు ఏంటి అని అనేది దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి నేను మంత్రి గారి దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. అట్లే సేమ్ టైం సర్వేపల్లి రిజర్వాయర్, ఇప్పుడు కనిగిరి రిజర్వాయర్ ఎట్లో సర్వేపల్లి రిజర్వాయర్ 1.7 టీఎంసీ 2015లో బ్రీచ్ కాపోయింది. మనం టెండర్స్ పిలిచాం, లేట్ అయిపోయింది. వాళ్ళు వచ్చేసి ఇంకా దాన్ని డ్యామేజ్ చేశారు. మనమే బ్రీచ్ చేసి నీళ్లు వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది. మిషన్ పెట్టి మనం బ్రీచ్ చేసాం, ఫ్లడ్ వస్తే అది ఒక ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. నాబార్డ్ కింద మీరు అడిగిన ప్రపోజల్స్లో 50 కోట్లు పంపించాము, దాన్ని కూడా ఇమీడియట్గా చేయాలని చెప్పేసి మంత్రి గారి దృష్టికి తెస్తుండ. రిపేర్స్ టు ద సోమశిల డ్యామ్ ఆప్రాన్ 12 కోట్ల పేమెంట్ పెండింగ్ ఉంది, అది ప్రమాదకరమైంది, అది తొందరగా రిలీజ్ చేయాలని. SSLC ఒక 92 crores పెండింగ్ ఉంది. వైడనింగ్ ఆఫ్ సోమశిల అండ్ కండ్లేర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఒక 86 crores ఉంది. ASR సోమశిల హై లెవెల్ కెనాల్ ఒక 195 crores ఉంది. అవి కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళని తొందరగా విడుదల చేయాలని, ఈ కృష్ణా వాటర్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఆల్మట్టి అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సార్ మీరు రేస్ చేసింది. రానున్న డేస్ బ్యాక్ క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు. అందుకని మనం అలర్ట్ అయ్యి మన రోల్ ఏంటో మనం ప్లే చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కామ్రేడ్ భానురాజు నెల్లూరు జిల్లా ఉద్యమంలో అనేక పోరాటాలు చేశారని, ఆయన లేని లోటు తీరనిది అని సిపిఎం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య తెలిపారు. వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామంలో భానురాజు వర్ధంతి సభ వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని తిక్కవరపాడు గ్రామంలో సిపిఎం జిల్లా మాజీ కార్యదర్శి భానురాజు వర్ధంతి సభ ఘనంగా జరిగింది. భానురాజు చిత్రపటానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య, పార్టీ ఏరియా బాధ్యులు గోగుల శ్రీనివాస్, తలారి దేవదానం తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ భానురాజు విద్యార్థి నాయకుడిగా నెల్లూరు జిల్లాలో పుచ్చలపల్లి సుందరయ్య, జక్కా వెంగయ్యతో కలిసి జిల్లా ఉద్యమాల్లో అనేక పోరాటాలు చేశారని తెలిపారు. ప్రధానంగా అనేక గ్రామాల్లో పేదలకు భూమి ఉండాలని భావించి వారికి అండగా నిలబడి భూ పోరాటాలు చేసిన ఘనత ఆయనదేనని వారు వివరించారు. కామ్రేడ్ టిపి భానురాజు గారు ఈ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు, దళితుల సమస్యల మీద జిల్లా వ్యాప్తంగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించి పేదల ప్రాంతాల్లో అక్కడే నిద్రలు చేసి పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి కామ్రేడ్ భానురాజు గారు. ఆయన చనిపోయి 11 సంవత్సరాలు అయింది. 11వ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్ తుమ్మలపల్లి ప్రచండ భానురాజు గారు ఆయన గుంటూరు జిల్లా బాపట్ల ఏరియాలో జన్మించారు. ఆయన మన జిల్లాలో ఇక్కడ సిపిఎం పార్టీలో పనిచేయాలని చెప్పి విద్యార్థి దశ నుండి ఆయన అనేకమైనటువంటి విద్యార్థి పోరాటాలు అయితేవి, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘంలో ఆయన అనేక పోరాటాలు చేశాడు, భూ పోరాటాలు చేశాడు. అదేవిధంగా ఈ జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశాడు. అదేవిధంగా ఆయన మన నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయనకి 25,000 ఓట్లు వచ్చాయి. ఆయన ఓడిపోయినా సరే మనందరికీ సుపరిచితులైనటువంటి కామ్రేడ్ టిపి భానురాజు గారు ఈ ఊర్లో ఎవరిని అడిగినా
దాదాపు ఇంత ప్రతి కుటుంబానికి ఈ గ్రామంలో ఎవరిని అడిగినా కూడా టీపీ బాగుండదు అంటే టకాన ఈ చిన్నపిల్లలు తప్ప ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం నాటి ఎవరికైనా అందరికి కూడా బాలరాజు గారంటే అందరికీ సుపరిచితం. ఈ గ్రామంలో పేదలందరికీ భూమి కావాలని, అన్యాక్రాంతమైపోతున్న మిగులు భూములను పేదలకు పంచాలని. ఈ కార్యక్రమంలో నాయకులు గుండాల ఇరగాలయ్య, ఊడూరు వెంకటకృష్ణయ్య, పొట్టిపాళెం సుధాకర్, మాస వెంకటేశ్వరులు, షేక్ చాందుబాషా, సుబ్బరామయ్య, వెంకయ్య, రామానాయుడు, నరేష్, తిరుపాలు తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాధిగ్రస్తుల పట్ల చిన్న చూపులు లేకుండా సమాజంలో కలిసి జీవించాలని ప్రాజెక్టు మేనేజర్ బాలాజీ తదితరులు సూచించారు. సూళ్లూరుపేటలోని శ్రీ సత్యం జూనియర్ కళాశాలలో నవజీవన్ ఆర్గనైజేషన్ CCPU ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా ర్యాలీ చేపట్టారు. ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో వారు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి, అధ్యాపకులు, సంస్థ ప్రతినిధులు మంజుల, నందిని తదితరులు పాల్గొన్నారు. వైరస్ హ్యూమన్ అంటే మానవుని ఇమ్యూనో డెఫిషియన్సీ 4 మార్గాలు గుండా మాత్రమే ప్రవేశిస్తుంది. సో ఆ మార్గం గుండా రాకుండా ఏం చేయాలంటే అలాంటి పనులు చేయకూడదు కంపల్సరీ. అదే మాకు జీవనాధారం అని కొంతమంది అనుకుంటారు కదా. ఆ షుగర్ ఉన్న మనిషి యొక్క రక్తం కూడా కలుషితమే, HIV ఉన్న మనిషి యొక్క రక్తం కూడా కలుషితమే. సో కలుషితమైన రక్తంలో బ్లడ్ ఎక్కించేసుకోవాలి. టైం అయిపోతుందని మేము ఎక్కించేస్తుంటే ఆ ఎక్కించుకున్న బ్లడ్ కలుషితం బ్లడ్ ఎట్టి పరిస్థితి ఆ రెండో సూత్రం పాటిస్తే ఆ రెండో మార్గంలో కూడా HIV వచ్చే అవకాశం అయితే పేషెంట్ వాళ్ళ ఇంట్లో కూర్చొని నాకు అన్ని తెలుసు అని చిన్న చిన్న దూరానికి వాళ్ళు ఇంజక్షన్స్ కొట్టుకుంటూ ఉంటారు. అయితే ఎందుకంటే అది ఎవరు చేస్తారు సార్ అంటే ఐడ్యూస్ అని మీరు వినే ఉంటారు, వినకపోయినా పర్వాలేదు. ఇంజెక్టింగ్ డ్రగ్ యూజ్ వాడిన సూదులు సిరంజి మనం వాడకపోతే మనం మత్తు కోసం వాడుకున్నా, జ్వరం కోసం వాడుకున్నా, ఇంకా జలుబు తగ్గడానికి వాడుకున్నా HIV వైరస్ అనేది మనకి రాదు. ఇప్పుడు ఆ 3వ పాయింట్ ఉన్నా కూడా వస్తుంది అనుకున్నాము. దానివల్ల రాకుండా ఉండాలంటే ఏం చేయాలనుకున్నాము, ఒకరు వాడిన సూదులు సిరంజిలో ఇంకొకరు వాడలేదు. అది క్లియరా? ఓకే. ఒకవేళ డాక్టర్ కూడా పొరపాటున ఒక కేసు మనకు వాడుతుంటే కనుక 8 అని చెప్పండి. మన ఎదురుగానే నీళ్ళు కవర్చించి ఫ్రెష్ నీళ్ళలో మనకు వచ్చాలి. కవర్లో దించుకుని అది పెట్టి ఇది ఫ్రెష్ అంటే నమ్మబాకండి. మన ఎదురుగానే చూసాలి, మన ఎదురుగానే. కోట పట్టణంలో వెలిసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అమ్మవారి ఆలయంలో వారు కరపత్రాలు విడుదల చేశారు. 11 రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారని, అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకోవాలని నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి కోరారు. మహోత్సవ ఆహ్వానం పత్రిక ఈరోజు కోటమ్మ ప్రాంగణంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. 22 మొదలు 2వ తేదీ లోపల ఈ కార్యక్రమాలు పూజా కార్యక్రమం కాంప్లెక్స్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా 26వ తేదీ కుంకుమార్చన జరుగుతుంది 11 నుంచి 12 గంటల వరకు. అట్లే 2వ తేదీ సాయంకాలం 7 గంటలకి పల్లకీస్తారు. ఈ 2 కార్యక్రమాలకి ముఖ్యంగా మహిళలు అయితే అందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమాన్ని అమ్మని శవనవరాత్రాలు ఉత్సవాన్ని అందరూ జయప్రదాన్ని కోరుకుంటూ సెలవు చేశారు. శరన్నవరాత్రుల మహోత్సవం జరుగుతూ ఉంది. ప్రతిరోజు 2వ తేదీ వరకు వేడుకగా జరుగుతూ ఉంది. కావున 50 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ కుటుంబ సౌభాగ్యాలన్నీ ఇంకా పెంచుకొని వాళ్ళ మాంగళ్య బలాన్ని కూడా ఇంకా పెంచుకుని ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందగలరని
అందరినీ ఆహ్వానిస్తున్నాం. 26వ తేదీ నుండి మర్చిపోబట్టండి, ఈ కుంక పూజ ఉదయం 10 గంటల నుంచి అవుతుంది. 2వ తేదీ ఘనంగా ఉంటుంది. ఈ దశ రోజు సాయంకాలం అమ్మవారికి పల్లకి సేవ ఇవన్నీ కూడా దేవస్థానం చైర్మన్ గారు ఘనంగా చేయబోతున్నారు. కావున అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరిని ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. తిరుపతి లీలా మహల్ సెంటర్ సమీపంలో ఉన్న అమెరికన్ బార్ వద్ద కొందరు యువకులకు దేహశుద్ధి చేశారు. రోడ్డుపై వెళ్తున్న తల్లి కూతురులను 6 మంది యువకులు వేధించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు యువకులు వారిని పట్టుకుని చితకబాదారు. ఇది లీలామాల్ సర్కిల్ డౌన్ లాంటిది. ఇక్కడ వీడు తాగొచ్చి రోడ్లో పోయే వాళ్ళందరినీ కొడుతున్నాడంట, కొడుతున్నాడంట. పోలీసులు తగిన గుణపాఠం చెప్తున్నారు. వాడు కూడా వీడు కూడా వాడు 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 పడుకో 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 పడుకోండి పడుకో లేరా లేరా పవిత్రమైన తిరుపతిని అపవిత్రం చేస్తున్నారు కదరా మీరు. ఏం మనుషులరా మీరు? వీళ్ళు కొట్టారా? చూస్తాతో కొట్టారా? కావాలి తగిన గుణపాఠం చెప్పండి వాడికి. హలో హలో హలో, మీరెవరు కొట్టదండి, వాళ్ళు చూస్తున్నారు, పోలీసులు చూస్తున్నారు. విశ్వశాంతి కోసం పిఎంసి నిర్వహణలో ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమాలు తిరుపతిలో వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు కార్యక్రమాలు ధ్యానులకు మంచి ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని అందించాయి. విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ అఖండ సామూహిక మౌన ధ్యానం అద్భుతంగా జరిగింది. పిరమిడ్ ఆస్థాన విద్వాంసులు వయోలిన్ గణేష్ బృందంచే సామూహిక అఖండ సంగీత నాద ధ్యానం 3 గంటల పాటు సాగింది. అన్ని భాషలో ఉన్నటువంటి పిఎంసి ఛానల్ని మనం సపోర్ట్ చేస్తే సార్ ఏదైతే విజన్ చెప్పారో ఆ విజన్ 100% ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇందాక సతీష్ సార్ అన్నారు మన దాంట్లో యూత్ తక్కువ ఉన్నారు అట్లా అని. మన మాస్టర్స్ అందరూ కూడా ఎవరి ఊర్లలో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్కూల్స్ని అందరినీ అడాప్ట్ చేసుకొని ప్రతి స్కూల్లో మెడిటేషన్ క్లాసెస్ని అరేంజ్ చేయడం ద్వారా మొత్తం యూత్ అంతా వచ్చి సార్ ఏదైతే లక్ష్యమైన చెప్పారో ఆ లక్ష్యాలన్నిటికి కూడా. ఇన్ని బాధల మధ్యలో మీరు ధ్యానం చేయడమే కాకుండా ఇంతమందికి ధ్యానం చెప్తున్నారు అంటే మీరెంత గొప్ప గురువులు, మాకంటే చాలా గొప్పవాళ్ళని వారు చెప్పారు. మన గొప్పతనం గురించి వారు చెప్తే కానీ మనకు అర్థం కాలేదు. అలాంటి ఈ సత్యాన్ని వారంతా అక్కడ కూర్చొని ధ్యానం చేసి వారు శక్తినిస్తున్నారు. ఆ శక్తిని మనం పంచడానికి ఊరూరు మనమంతా తిరుగుతున్నాం. మానవుడు మాధవుడుగా కావాలంటే ఏం చేయాలి? కేవలం ఒక జ్ఞానం మాత్రమే మనిషిని మార్చగలదు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలదు. మరి జ్ఞానం ఎక్కడ లభిస్తుంది? ఉచితంగా లభించాలి. ఇప్పుడు ఉండే ఏదంటే ప్రతి ఒక్కరు కూడా మనీ మైండెడ్, ఏది ఇస్తే నేనేం చెప్తే నాకు ఇది వస్తుందా అనే దాంట్లోనే ఉంటాం. మరి ఉచితంగా జ్ఞానబోధ చేయాలి అన్నప్పుడు ఒకటి ఆయుధం ఏంటి అంటే పిఎంసి. ఒకప్పుడు పత్రికారు వీడియో ఒక ఛానల్లో చేయాలంటే ఒక 15,000 20,000 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లో వీడియోస్ ఉచితంగా పిఎంసిలో ఉన్నాయి. ఇది ఒకటి అర్థం చేసుకోండి. మీలో ఎంతోమంది పిఎంసిలో మీ నాలెడ్జ్ని జ్ఞానాన్ని ఇచ్చారు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే చాలా షార్ట్ టైంలో ఈ యజ్ఞం చేయడం జరిగింది. మరి కొన్ని వేల మంది వాటర్ లాగా ఉండేటువంటి బాటిల్లో పత్రి సార్ చేసిన పని ఏంటంటే సింపుల్గా మూత తీసినాడు. మూత తీసి ఈ నీళ్లను అన్ని మహాసముద్రాలు కలిపి ఏడైతే కలుస్తుందో ఆ మహాసముద్రంలో కలిపేసాడు సారు. ఈ బాటిల్ కాదు నువ్వు, యు ఆర్ అన్లిమిటెడ్. కోట పట్టణంలో కొలువైన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లబరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పట్టరంగం శ్రీనివాసులు, కుసుమ, చిరంజీవి, మునేంద్ర వ్యవహరించారు.
చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి సరాసరిగా 4 సంవత్సరాల నుంచి ఈ మహాప్రసాద కార్యక్రమం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమం తలపెట్టాలన్నా ఒక అదృష్టం కావాలి. ఎందుకంటే ఎంత డబ్బున్నా, ఎంత బంగారున్నా, ఎన్ని బిల్డింగ్లున్నా తృప్తి లేనట్టు ఈ జీవితానికి పొట్ట నిండా అంత అన్నం పెడితే వచ్చేటువంటి పుణ్యం ఈ ప్రపంచం ఎక్కడ దొరకదన్నమాట. అందువల్ల ప్రతి దాత, ప్రతి ఇంటి వారు దాతలయ్యి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ, అందులో ఇంకో ముఖ్యమైన విషయం, గ్రామ దేవతల సంతోషగానం పెడితే ఆ కుటుంబాలన్నీ కూడా ఆనందంగా వెళ్ళి విరుస్తాయని చెప్పేసి మన జాగంటి కోటేశ్వరరావు గారు ఆయన చెప్తూనే ఉంటాడు. ఎందువల్ల అంటే మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి వరం పోలవరం. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పోలవరం నిర్మాణం గురించి వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పేదలకు భూములు ఇవ్వాలని పోరాడిన యోధుడు భానురాజు. వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామంలో ఘనంగా సిపిఎం నెల్లూరు జిల్లా మాజీ కార్యదర్శి భానురాజు వర్ధంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి. సూళ్లూరుపేటలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పాల్గొని మాట్లాడిన నవజీవన్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు. కోటమ్మ తల్లికి విశేష పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.